Isaiah chapter 13 verse 9. Behold, the day of the Lord comes, cruel, with wrath and fierce anger, to make the land a desolation and to destroy its sinners from it. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపచేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. యెహోవా దినము అని రాయబడి ఉన్నది. ఆ దినము అన్న యెహోవా దినము అన్న ఒకటే ప్రియమైన వారు, దాని గురించి బైబిల్ ఎక్కువ చోటే రాయబడి ఉన్నది. ఆ రోజు ఎలా ఉంటుంది, మనుషులు తాళలేనిదిగా ఉంటుంది అని రాయబడి ఉన్నది. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును. దేశాన్ని అంటే ప్రపంచాన్ని, ఒక దేశాన్ని కాదు, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపచేయుటకును. ప్రతి దేశాన్ని అని అర్థం అన్నమాట. పాపులు అనేవాళ్ళు ఇంకా ఏమాత్రం ఉండరు, నశించిపోతారనమాట. పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపచేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. దేవుని ఉగ్రత సమయం అన్నమాట. అది సమయం అయిపోయింది కాబట్టి దేవుడు వచ్చే సమయానికి ఖచ్చితంగా వస్తానన్న సమయానికి ఖచ్చితంగా వస్తారు. ఆ దినాన్ని ఎవరు తాళలేరు. అది ఎలా ఉంటుందో అక్కడక్కడ బైబిల్లో చాలా చోట్ల చెప్పబడి ఉన్నది.